శ్రీకృష్ణ బలరాములు సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి కుచేలుడితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం విడదీయలేని స్నేహంగా మారింది. అయితే సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక కృష్ణుడు మధురా నగరానికి, కుచేలుడు తన గ్రామానికి చేరుకున్నారు. కాలక్రమంలో కృష్ణుడు జరాసంధుడి బారి నుండి యాదవ ప్రజలను కాపాడేందుకు ద్వారకా నగరాన్ని నిర్మించి రాజ్యపాలన చేస్తున్నాడు. అదే సమయంలో తన మిత్రుడైన కుచేలుడు కటిక పేదరికంతో, అధిక సంతానంతో అత్యంత కష్టాలు అనుభవిస్తున్నా ఏనాడు తన దారిద్ర్యాన్ని చూసి బాధపడకుండా నిత్యం కృష్ణుడి నామాన్ని స్మరిస్తూ తృప్తిగా జీవిస్తున్నాడు. అయితే ఓ రోజు కుచేలుని భార్య సుశీల, స్వామి, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను, కానీ మన పిల్లలు ఆకలి వేస్తున్న కళ్ళతో నా వంక చూస్తుంటే వాళ్ళ కడుపు నింపలేకపోతున్నానని నా గుండె తరుక్కుపోతుంది. తమరికి ఐశ్వర్యం మీద కోరిక లేదు, కానీ పిల్లల్ని పోషించాలి కదా.